సో ఇప్పుడైతే మేము పెబల్ బీచ్కి అయితే వచ్చాము. ఇది స్పానిష్ బే. ఇక్కడ 17 మైల్ డ్రైవ్ while returning to LA. So how is the feel, Havish? It's great. One of the most beautiful and scenic beaches I've ever seen. The climate is pretty cold here. It's windy, so if anyone's trying to visit, please make sure you get some jackets and everything, because it's pretty cold on a hot summer day. So if it's winter, you definitely need some jackets and everything. But yeah, it's beautiful. This is our first spot on the 17-mile drive. We have 16 more to go. See you later. సో ఈ 17 మైల్ డ్రైవ్కి పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ 17 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వ్యూ పాయింట్కి ఒక్కొక్క వ్యూ ఉంటుంది. సో అందుకని 17 మైల్స్కి కలిపి 17 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అలా ఇదొక వ్యూ పాయింట్, అలాగే ఇంకో వ్యూ పాయింట్ కూడా నెక్స్ట్ ఉంటుంది. సో ఈ 17 మైల్ డ్రైవ్ అనేది చాలా బాగా నచ్చిందండి నాకైతే. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఇలా ఉంది 17 మైల్ డ్రైవ్ అంటే, నేను ఏదో జనరల్గా ఉంటుంది అనుకున్నాను. బట్ ఇంతకుముందు చాలా బీచెస్కి అయితే వెళ్ళాం, కానీ ఇలాంటివి ఇది ఎప్పుడు రాలేదు. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే నాకు. చూడండి మీరే. హలో అగైన్ గాయ్స్, మేమైతే ఇప్పుడు వేరే వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ వ్యూ అయితే అద్దరిపోయింది. అసలు ఫ్లవర్స్ అంతా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అవిష్ మాట్లాడతారంటే ఏం మాట్లాడతారు విన్నాం. హాయ్ గైస్, ఇందాక ముందు వీడియోలో చూసినట్టు ఫ్యానీ ప్యాక్ ఇంగ్లీష్ అనుకోకండి. నాకు తెలుగు వచ్చు, కాకపోతే అలానే ఇంగ్లీష్ అలవాటు పడిపోయింది, అది ఇంకేం లేదు. సో మనము ఇప్పుడు అప్పుడే చూసినప్పుడు ఫస్ట్ పాయింట్లో ఉన్నాము. దాని తర్వాత ఇది 6th పాయింట్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలీదు. మిగిలిన పాయింట్స్ అంతా సేమ్ బీచ్ రూట్లోనే వచ్చాము. సో పెద్దగా ఏం లేదు. సో మీకు చూపించాలని నేను అనుకోలేదు, బికాస్ మీరు మళ్ళీ బోర్ అయిపోతారు వీడియో పెద్దది అవుతుందని. కానీ ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, బికాస్ మన వ్యూవర్స్ లో కపుల్స్ ఉంటారు. కపుల్స్ అయితే డెఫినెట్లీ చూడాలి. ఇది సేమ్ అసలు బ్యూటిఫుల్ ఉంది స్పాట్ అయితే. ఇక్కడైతే చూడొచ్చు, అక్కడ ఏదో ఫోటోగ్రఫీ నడుస్తుంది. మన బ్యాక్ లో అక్కడ కపుల్స్ ది ఫోటో షూట్ జరుగుతుంది. ఇక్కడ ఫ్లవర్స్, బీచ్, సీ, వాటరు, వెదరు పర్ఫెక్ట్ ఉంది. అసలు ఎంత రొమాంటిక్ ఉందో తెలుసా. ఇక్కడ కపుల్స్ ఎవరైనా ఎస్ఎఫ్లో వస్తే పక్కాగా ఇక్కడికి వచ్చి ఒక పిక్నిక్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోండి. మంచి స్పాట్ ఇది. సో ఈ స్పాట్కి ఇప్పటికీ సమాప్తం. లెట్స్ మీట్ అగైన్ ఆఫ్టర్ అ వైల్. సో వ్యూ బాగుంది కదా అని చెప్పి నేనైతే సర్కస్ స్టైల్లో ఒక మంచి హ్యాండ్ మూమెంట్ సిగ్నేచర్ అయితే ఇచ్చాను. చూడండి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఐ వాంట్ దట్. యా చాలా కాన్ఫిడెంట్గా ఇదైతే కనిపించేది. మీరు పక్షులు అనుకున్నారు కదా, కాదు, ఈ పక్షులు కాదు, సీల్స్ అనమాట. సో ఇవైతే చాలా గుంపుగా అన్నీ ఒక దగ్గర చేరుకొని ఇక్కడ ఈత కొడుతున్నాయి. మేము కూడా దిగి ఈత కొడదాం అనుకున్నాం, కానీ మనం ఈత కొట్టకూడదు, సో అలా లేదనమాట. ఈ పక్షులు, ఈ సీల్స్ వ్యూ అయితే ఇదొక వ్యూ. సెకండ్ కాదు, ఇది 8th వ్యూ ఆర్ సంథింగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఉడత వచ్చేసి మన దగ్గర మనం నిల్చొని దగ్గరికి వచ్చింది. టచ్ చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడ టచ్ చేయకూడదని చెప్పి బోర్డు కూడా పెట్టారు. సో అలాగే వదిలేసాము. సో ఈ సీగల్స్ అలాగే ఈ ఉడతలు చూస్తున్నారు కదా, మన పక్కన మన తెలుగు వాళ్ళే అండి. తెలుగులో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అర్థమైంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఒక హెల్పింగ్ నేచరే ఉంటుంది. అలా ఇవి ఉడతలకి ఏదో ఫుడ్ పెడుతున్నారు. ఫుడ్ పెట్టకూడదు అని చెప్పి బోర్డు మీద వేస్తున్నారు, కానీ మన వాళ్ళు ఆగుతారా? ఆగరు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకో ఉడత అయితే ఈ దూరం నుంచి చూస్తూ ఉంది, వెళ్ళాలా వద్దా, వెళ్ళి తినాలా వద్దా అని చెప్పి. సో మొత్తానికైతే ఇది ఫిక్స్ అయిపోయినట్టుంది, వెళ్ళి తిందామని. సో అది మన అట్టొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో అదనమాట. చూడండి ఎలా తింటుందో ఇది ఉడత. సో నెక్స్ట్ వ్యూ వచ్చేసి ఈ వెల్కమ్ టు బోర్డ్ రాక్ అన్నారు కదా, ఆ బోర్డ్ రాక్ అనమాట. సో ఈ లెఫ్ట్లో హౌసెస్ ఉన్నాయి, రైట్ సైడ్లో బీచ్ ఉంది. లెఫ్ట్లో హౌసెస్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇది మినిమం మన ఇండియన్ రూపీస్లో అయితే 50 crores నుంచి 100 crores వరకు అయితే ఉంటుంది. చాలా తక్కువ అనమాట. సో అలా ఈ వ్యూ అయితే, ఈ లెఫ్ట్లో వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. మనకి ఈ చెట్లు చూస్తున్నారు కదా, ఇదంతా మా వాడు జింక కనిపించిందని చెప్పి చెప్పాడు నాకు. బట్ నేను జూమ్ చేసే లోపల అయితే అది చాలా ఇలా చిన్నది కనిపించింది, కానీ పెద్దదైతే కనిపించలేదు. సో మిస్ అయిపోయాం, బ్యాడ్ లక్ అనమాట. బట్
ఈ చెట్లయితే చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఇది చాలా ఇయర్స్ నుంచి పెంచుంటారు వీళ్ళు ఇదంతా. గులాబ్ జాములు కలగల్లాడిపోయాయిరా. సో, మా వాడు అలా అక్కరిస్తున్నాడు ఇది. సో, ఇది ఇక్కడ చూస్తున్నారు గదా! మన సీల్స్ అని జెప్పాను గదా! ఇది పెద్ద సీల్స్. ఆ పక్కనే చిన్న సీల్స్ గూడా ఉన్నాయి గానీ 2 ఉన్నాయి ఇక్కడ. ఈ రెండిట్లో ఒకటి కలిసిపోయింది ఆ రాక్‌లో. సో, ఈ సీల్స్ అన్నీ ఇలా సేదతీరుతూ బాగా రెస్ట్ తీసుకుంటున్నాయండి ఇక్కడ. ఈ లెఫ్ట్‌లో వాళ్ళ చిన్న పిల్ల అనుకుంటా. అక్కడ చూస్తే జూమ్ ఇన్ జేస్తే మన అక్కడ ఒక ఈ లెఫ్ట్‌లో చూస్తున్నారు గదా! అక్కడుంది. సో, చూస్తున్నారు గదా! ఇలా పైకైతే నేను లేచి సన్ రూఫ్‌లో ఇలా ఊరికే అలా వ్యూ బావుంది గదా! చల్లగా గాలి బావుందని జెప్పి ఊరికే అలా పైకి లేచి చూసాను. బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ 17 మైల్ డ్రైవ్. ఒక్కొక్క మైల్ అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కొక్క వ్యూ పాయింట్. సో, ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ విజిట్ దిస్. ఐ థింక్ ఇట్స్ రియల్లీ గ్రేట్. ఒక్కొక్కటి అసలుకి మీరు ఇమాజిన్ చేసుకోలేరు. అంత బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ అయితే ఇది క్యారమల్ విలేజ్ అని చెప్పి పక్కన 17 మైల్ దాటంగానే ఈ విలేజ్ అయితే ఉంది. ఈ డ్రెసెస్ చూడంగానే నాకు మా నెల్లూరులో సండే మార్కెట్ గుర్తొచ్చింది. బట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉండేది. అందుకే మనం ఏది కొనలేదు. చూడండి డ్రెస్సులన్నీ బాగున్నాయి. అలాగే ఇక్కడ ఏదో చిన్న గిఫ్ట్ స్టోర్ అయితే లాగా ఉంది. చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్నవి ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి. ఆ తర్వాత మనోళ్ళకి బాగా ఆకలేసి ఏదో ఒక రెస్టారెంట్‌కైతే వెళ్దామని వస్తే, ఇక్కడ ఈ రెస్టారెంట్ పేరొచ్చి సన్ గ్రిల్ అనుకుంటాను. సన్ గ్రిల్ కాదు ఏదో గ్రిల్ మొత్తానికి. పాన్‌కే గ్రిల్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. పాన్‌కే గ్రిల్ అండి. అవి చూడండి ఇక్కడ లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఆవిడెవరో అలా చూస్తున్నారు నాకైతే ఎందుకు అర్థం కాలేదు. బట్ ఇది లోపల బాత్రూమ్‌ల వ్యూ. బయటే కాదు లోపల రెస్ట్ రూమ్స్‌లో కూడా వీళ్ళు చాలా బాగా చేశారు. మన డిజైన్ అయితే మొత్తం గాని నచ్చింది నాకు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఈ మొత్తం తినేసైతే అయిపోయామండి. కానీ బిల్ కట్టేసరికి ఇక్కడ మనోళ్ళు చిన్న గేమ్ అయితే ఆడుతున్నారు. ఎవరు కట్టాలని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం స్ప్లిట్ అయితే చేస్తాం దాన్ని. కానీ ఊరికే అలా ఎవరిని కట్టాలని చెప్పి మనోళ్ళు మన వెయిటర్ చేత పిక్ చేపించుకున్నారు. పక్కన ఆమె కూడా చూసి నవ్వుకుంటుంది. సో, అక్కడి నుంచి వెంటనే మేము వేరే విక్స్‌బీ బ్రిడ్జ్ అని చెప్పి మంచి ఫేమస్ బీచ్ అనమాట. అక్కడికైతే బయలుదేరాం. చూస్తున్నారు కదా! ఈ రైట్ సైడ్ అయితే బీచ్. ఈ లెఫ్ట్ సైడ్‌లో మౌంటైన్స్ అయితే చాలా అదిరిపోయింది వ్యూ అయితే. ఇది బిక్స్‌బీ బ్రిడ్జ్ అనమాట. చూడండి మేము వెళ్ళిన టైంకైతే ఫుల్ మంచు, అలాగే కొద్దిగా కూల్‌గా ఉండింది వెదర్ అయితే. ఇది చూడండి కింద బీచ్, పైన బ్రిడ్జ్. అందుకే ఇది బిక్స్‌బీ బ్రిడ్జ్ ఏదో బ్రిడ్జ్ చెప్పారు. సో, అదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు గాని నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్.